గత వైసీపీ హయాంలో పేదల కోసం అయితే ప్రభుత్వం అలాగే ఇళ్ల పట్టాలు కేటాయించింది. అటువంటి భూములు అయితే ఇతర వ్యక్తులకైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దాన ధర్మం చేస్తుందంటూ కూడా ఇక్కడ పిఠాపురం ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ భూమి ఉందో ఈ భూమి వద్ద అయితే ప్రస్తుతం ఇక్కడ ఆందోళన చేపడుతున్నారు. అలాగే మాజీ ఎంపీ అలాగే వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు కేటాయించినటువంటి భూములు ఇతరులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలకు అయితే ఇప్పుడైతే చేస్తున్నారంటూ కూడా ఆందోళన చేపట్టారు. మాట్లాడదాం. మేడం చెప్పండి, ఏంటి ప్రాబ్లం ఏంటి? అందరితో ఇప్పుడు బాధితులతో కూడా ఆందోళన చేపట్టారు మాజీ ఎంపీ వంగ గీత గారు. మేడం చెప్పండి, ఏంటి సమస్య ఏంటి? ఇప్పుడు బాధితులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మమ్మల్ని మా స్థానికంగా ఉండే నాయకులు అందరినీ కూడా అప్రోచ్ అవ్వటం జరిగింది. ఇక్కడ మసీదు మాన్యంలో గత ప్రభుత్వంలో జగనన్న గారి హయాంలో పట్టాలు ఇచ్చారు. సుమారు 230 నుంచి 250 మంది ఉన్నారు. వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు హ్యాండ్ ఓవర్ చేసి హౌసింగ్ శాంక్షన్ కోసం కూడా ఈ లిస్ట్ అంతా పంపించడం జరిగింది గృహ నిర్మాణ శాఖకి. ఇది ఉండగా ఈ లోపల ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల అనంతరం కూడా వీరందరూ కూడా మాకు పట్టాలకి ఇళ్ళు ఇవ్వాలని చెప్పి కోరితే ఎన్నికల్లో ఒక వాగ్దానం చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం నుంచి. ఏంటి అంటే పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని, పల్లెటూరులో గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి వీళ్ళకి ఆశ పెట్టి వీళ్ళని అందులో ఆశలో అలా ఉంచి ఇది ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా చేయటం మాత్రమే కాకుండా ఇప్పుడు కాకినాడలో శాంక్షన్ అయిన ఆయుర్వేద కళాశాలని ఈ 5 ఎకరాల్లో ఇమ్మని చెప్పి రాసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి పంపించడం జరిగింది. ఈ విషయం మాకు తెలిసిన వెంటనే లబ్ధిదారులకి కూడా సమాచారం అందిన వెంటనే వారందరూ కూడా ఈ సైట్లోకి రావాలి, మీరు మాకు మద్దతుగా ఉండాలని చెప్పి మమ్మల్ని మా లీడర్స్ని అందరినీ అడగడం జరిగింది. మేము సంపూర్ణంగా మద్దతునిస్తున్నాం. వీరికి పట్టాల్లో వీరికి గృహ నిర్మాణం చేయించాలి. వారికి ఇక్కడ మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చి రోడ్డు అది వేస్తే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు గృహ నిర్మాణం చేస్తే తప్పకుండా వీరందరికీ కూడా న్యాయం చేసినట్టు అవుతుంది. ఒకటే మా డిమాండ్, ఒక్కటే, అన్యాక్రాంతం కావటానికి వీల్లేదు. ఏదైతే మసీదు మాన్యంలో పట్టా పొందిన లబ్ధిదారులకి న్యాయం జరగాలి. అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నీ తక్షణం రద్దు చేయాలి. మేము స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారిని మేము కోరుతా ఉన్నాము. నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగత అభిప్రాయం, నేను అనుకుంటున్నాను ఆయనకి పూర్తిగా సమాచారం ఉందో లేదో, తక్షణం దాని సమాచారం తెప్పించుకొని పేదల కడుపు కొట్టొద్దు, పేదల నెత్తిన పిడుగు పడద్దు, పేదల్ని నడి రోడ్లలో నుంచోబెట్టద్దు. 250 మందికి పట్టాలు ఇచ్చిన భూమిని మీరు ఎలా ఒక కళాశాలకి ఇస్తారనేది తక్షణం ఎంక్వైరీ చేయించుకుని ఈ ఉత్తర్వులన్నీ రద్దు చేయాలి. తక్షణం మీరందరికీ గృహ నిర్మాణం శాంక్షన్ చేయాలి. ఎక్కడెక్కడ ఉన్నాయండి ఇటువంటి భూములు? ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి? నరసింగపురంలో ఒక 20 ఎకరాలు నరసింగపురం లేఅవుట్లో అది జగన్మోహన్ రెడ్డి గారు ఎకరం 60 లక్షలు పెట్టి 60 ఎకరాలు కొన్న భూమిని ఒక స్కూల్ కోసం కేటాయించడానికి ప్రొసీడింగ్స్ అన్నీ ఇచ్చేయడం జరిగింది. అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వడానికి కూడా ఉత్తర్వులు ఇచ్చి ప్రస్తుతం పెండింగ్లో పెట్టారు. అంటే మీకు ఆల్రెడీ 20 ఎకరాలు దారాదత్తం చేసేయడానికి, అంటే పేదల భూములు చేసి పెద్దలకు ఎందుకు ఇవ్వాలి? మీకు ఇవ్వాలనుకుంటే ఈ గవర్నమెంట్కి వ్యక్తుల మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు భూములు కొని ఇచ్చుకోండి, మీరు ఎక్కడో ఇచ్చుకోండి. కానీ పేదల పట్టాలు ఒక్కడ తీసుకున్నా మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ ఊరుకోదు. పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ పేదల పక్షాన నిలబడుతుంది, పోరాటం చేస్తుంది. న్యాయం చేసే వరకు ఊరుకోవటం అనేది జరగదు. ఎవరికి ఇస్తున్నారండి ఈ భూములు? ఇప్పుడు ఎవరికి ఇస్తున్నట్టు? ఇక్కడ ఆయుర్వేద కళాశాల రావడానికి కారణం ఏంటంటే అక్కడ టూరిజంకి ఒక కన్స్ట్రక్షన్ కోసం మాది కూడా కాకినాడలో జీపీటీ పక్కన అక్కడ కాలేజీ రావాలి. కాలేజీకి సరిపడా భూమి ఉంది. అయినప్పటికీ కూడా కోట్లాది రూపాయలు విలువైన భూమిని ఒక వ్యక్తికి ఇచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ లబ్ధిదారుల మీద పెట్టడం మాత్రం తీవ్రంగా అన్యాయం ఇది. అదేవిధంగా ఇక్కడ నరసింగపురం లేఅవుట్లో కూడా మీరు 20 ఎకరాలు ఎవరో తెలంగాణ వాళ్ళకి, హైదరాబాద్ వాళ్ళకి, వాళ్ళ కేరళకు సంబంధించిన ఆశ్రమం వాళ్ళకి 20 ఎకరాలు పట్టాదారుల భూమి మీరు ఎలా ఇస్తారు? ఇది అంటే ప్రజలకు ఇదేనా న్యాయం చేయడం? పేదలకు ఇదేనా న్యాయం చేయడం? ముఖ్యంగా పట్టాదారులందరూ మహిళలకు ఇదేనా గౌరవం ఇచ్చేది? మహిళలు ఈ విధంగానే అన్యాయం చేస్తుందా ఈ ప్రభుత్వం? ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు.
ఇది పరిస్థితి. ఏదైతే మహిళల కోసం ఏదైతే కేటాయించినటువంటి గౌరవం ఇదేనంటూ కూడా ఈ రోజు ఆందోళన అయితే చేపట్టారు. ఏదైతే ఈ యొక్క గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అలాగే పేదలకైతే ఇళ్ల పట్టాలు అయితే కేటాయించారు. ఇక్కడ పిఠాపురం ఉన్నటువంటి మసీదు మాన్యంలో 5 ఎకరాల విస్తీర్ణంలో అయితే కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ వాటిని ఇక్కడ ఏదైతే ఆయుష్ కళాశాలకి కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఆయుష్ కళాశాలకి కాకినాడలో కాదని అక్కడ నుంచి ఇక్కడ ఏదన్నటువంటి మసీదు మాన్యం పిఠాపురం వద్ద ఉన్నటువంటి మసీదు మాన్యంలో 5 ఎకరాల విస్తీర్ణంలో పేదల కోసం సుమారు 250 మందికి ఈ యొక్క పట్టాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ పేదలకు కాదని ఆ భూమిని మళ్ళీ లాక్కుని ఇతర వ్యక్తులకు అయితే దాన ధర్మం చేస్తున్నారని అక్కడ ఏదైతే టూరిజం సంబంధించిన ఒక హోటల్ నిర్మాణం చేపట్టేందుకు ఆ యొక్క స్థలాన్ని ఆయుష్ కళాశాల కట్టేటువంటి స్థలాన్ని అక్కడ దానికి కేటాయించి అక్కడ నుంచి ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి మసీదు మాన్యంలో పేదల కోసం ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు 250 మంది లబ్ధిదారులకు ఇచ్చిన వాటిలో ఓ పక్కన ఇక్కడ నిర్మాణం చేపట్టేందుకు మొత్తం కూటమి ప్రభుత్వం అయితే ఇక్కడ అన్న కూడా సన్నాహాలు చేస్తుంది. ఏదేమన్నా బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడదామంటూ కూడా కాకినాడ మాజీ ఎంపీ అలాగే వైసీపీ ఇన్ఛార్జ్ పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ కూడా ఆందోళన అయితే చేపట్టారు. బాధితులతో ఇక్కడ ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో స్థలం దగ్గర కోసం వచ్చారు. అలాగే ఈ యొక్క నర్సింగ్పురంలో ఉన్నటువంటి భూమి కూడా ఇలాగే అక్కడ పేదలకు సంబంధించినటువంటి భూమిని కూడా ఒక స్కూల్కి కూడా కేటాయిస్తున్నారంటూ కూడా చేస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో దానిపై గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పేదల కోసం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను ఈ విధంగా కూటమి ప్రభుత్వం లాక్కుని ఈ యొక్క మళ్ళీ ఏదైతే లబ్ధిదారులకు చెందకుండా ఈ యొక్క ఇతర వ్యక్తులకి ఈ విధంగా దానధర్మం చేయడం దానిపై ఆందోళన చేపడుతున్నారు. ఈ రోజు ఆందోళన చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో బాధితులతో పాటు నిరసన తెలియజేసి అలాగే పడా కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు కూడా భారీ ఎత్తున ర్యాలీ మధ్య అయితే పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ అలాగే మాజీ ఎంపీ వంగా గీతా వేస్తున్నది అయితే లబ్ధిదారులతో కలిసి దీనిపై పోరాడే వరకు వాళ్ళకి లబ్ధిదారులకి మళ్ళీ ఇళ్ల నిర్మాణం చేపట్టే వరకు కూడా పోరాడదామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా ప్రకాష్ RTV పిఠాపురం నుంచి.